ఏం చెప్పినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కంచెలు ఇచ్చింది లేదు. చెప్పుడు వరకే కానీ చేసింది ఏం లేదు. ఈ 16 నెలలు అవుతుంది ఉప ఎన్నికలలో గెలిచి. ఏ 16 నెలలు అయినా కాంగ్రెస్ చేసేది ఏం లేదు. ఇప్పుడు తులం బంగారం అన్నాడు, మళ్ళీ ఆటోలకు 2500 ఇస్తానన్నాడు, ఆటోలకు 1200 ఇట్లా కట్టిస్తా అన్నాడు. అవి లేవు ఇవి లేవు. వచ్చినప్పుడే రామరామ అన్నారు, ఇంత మొఖం తురిపోయారు. వచ్చిన వాళ్ళు లేడు, చేసిన వాళ్ళు లేరు. ఊళ్ళో పంట కూడా ఇండ్లు ఇస్తా అన్నాడు, ఆ ఇండ్లు కూడా లేవు. ఇప్పుడు పింఛన ఎన్నో రోజులు పింఛను పెడితే ఆ పింఛను కూడా రాలే మనకు. ఇక వస్తుంది పింఛన్లు వచ్చినప్పుడు వస్తుందా అని చెప్పిండు. అవి లేవునా ఇవి లేవు. అన్ని వాగ్దానాలు ఇచ్చినాయి కానీ కేసీఆర్ ఇప్పించినప్పుడు పథకాలే ఉన్నాయి కానీ ఇప్పుడు ఇస్తానన్న పథకాలు ఒక్కటి కూడా లేవు. ఇండ్లు కరెంట్ ఫ్రీ అవుతుంది అన్నాడు, అది లేదు. గ్యాస్ వస్తుంది అన్నాడు, అది లేదు. ఎన్ని వస్తాయనో అన్ని హామీలు ఇచ్చిండు, దగ్గర దగ్గర కూర్చున్నాడు. అయిపోయింది. ఇప్పుడు మన జూబ్లీస్ లో కూడా అట్టే చెప్తుండు, రోడ్లు వెడల్పు చేస్తాం, డ్రైనేజీలు చేస్తాం, మొత్తం మాకు మమ్మల్ని గెలిపిస్తాం, మేమే చేస్తామని అంటారు. వచ్చినప్పుడు కాలు పట్టుకున్నారు, కడుపులో తల పెట్టిర్రు, అయిపోయింది. మళ్ళీ మొఖం చూపించేది లేదు. ఇక కేసీఆర్ వచ్చినప్పుడే అదో ఇదో ఇంత పింఛను అదో ఇదో పెట్టిండు. కాదు కేసీఆర్ ఇచ్చిన ఈ పథకాలన్నీ కానీ బాగానే ఉండే. అయితే 10 ఏళ్ళు బాగానే ఉండే మామూలుగానైతే. ఇప్పుడు జూబ్లీస్ ఇట్లా వాగ్దానాలు ఇస్తారు కదా, మీకు ఇక్కడ నెరవేరేది, వాడికి అక్కడే నెరవేరుతాడు. అంతకంతే అంతటి కథ అంతకంతే. బొడుదులు ఇప్పుడు మళ్ళీ ఓట్లు ఆలోచించి ఇక తెలివి ఉన్నోడు అయితే మళ్ళా కాంగ్రెస్ ఓటేయడు. తెలివి ఉన్నోడు అయితే అంతే. ఇక 12 చెప్తే ఏం లాభం లేదు.